RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. వర్షాకాలం కావడంతో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఎక్కడ చూసినా మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు వ్యాపిస్తున్నాయి. డెంగ్యూ ఫీవర్ డేంజర్ బెల్ మోగిస్తుంది. సీజనల్ వ్యాధులు ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. డెంగ్యూ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. జ్వర పీడితులతో ఆసుపత్రులు అన్ని కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే డెంగ్యూ జ్వరంతో కురుపాం నియోజకవర్గం, పార్వతీపురం, మన్యం జిల్లా జీఎమవలస మండలం చిన్నమేరింగి గ్రామం ఎస్సీ వీధిలో డెంగ్యూ జ్వర పీడితుల సంఖ్య ఎక్కువగా అవుతుంది. ప్రతి కుటుంబంలో ఒకరు లేక ఇద్దరు కనీసం బారిన పడుతున్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో ఓపీ సంఖ్య తిరుగుతున్నాయి. వారికి ఆర్థిక పరిస్థితి లేక చికిత్స చేయించుకోలేకపోతున్నామంటున్నారు. వ్యాధులు రాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, దోమతెరలు, మందులు ప్రతి ఇంటికి ఇవ్వాలని, వాళ్ళ పరిసరాలను పరిశుభ్రంగా చేయాలని, ఆశా వర్కర్స్ ను, ఏఎంలను అందుబాటులో ఉండేటట్లు చూడాలని ప్రభుత్వాన్ని ఆదుకోవాలని కోరారు. మా ప్లేట్లెస్ డౌన్ అయిపోయి మనిషి క్షీణించిపోయి మనిషి ఏమాత్రం నడలేక వంగిపోతూ జొంగిపోతూ ఉన్నాం. అయినా కూడా ఏ అధికారి పట్టించుకోవట్లేదు. ఏమనంటే ఇక్కడ బిల్లులు మాకు కట్టేంత స్థామత కూడా లేదు. అందుకని మీరే దయచేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఆ షీల్డ్స్లో హాస్పిటల్ మొత్తం చిన్నమేరంకి సంబంధించిన గ్రామస్తులకు ఎస్టేట్లో ఉన్న పేషెంట్లని చూపించడం జరుగుతుంది. దేహం తీసారు ఇద్దరికి బాగోలేదా?